ఈ పిల్లాడు తనకి గర్ల్ ఫ్రెండ్ కావాలని సైతాన్ కి చెప్పడంతో తన కోరిక తీరిపోతుంది. ఆ తరువాత సైతాన్ నువ్వు రెండవది మూడవది కోరిక కోరుకున్నాక నీ ఆత్మ నాదైపోతుంది అని అంటాడు. ఇది విన్న ఈ పిల్లాడు కొంచెం భయపడిపోయి తన రెండవ కోరిక కోరుకోవాలన్నా భయపడుతూ ఉంటాడు. కానీ సైతాన్ కి ఈ 3 కోరికలు తీర్చిన తరువాతే నరకానికి వెళ్లాల్సి ఉంటుంది. సైతాన్ రెండో కోరిక కోరుకో అని చెప్పి పిల్లాడికి చెప్తూ ఉండడంతో అతను తన ఫ్రెండ్ కి పళ్ళు బాగా అయిపోవాలి అని చెప్పి కోరుకుంటాడు. ఈ పిల్లాడు మూడో కోరిక కోరుకోవడానికి చాలా భయపడుతూ ఉంటాడు. దాంతో ఈ సైతాన్ ఆ పిల్లాడికి తన ఫ్రెండ్ మరియు తన గర్ల్ ఫ్రెండ్ క్లోజ్ గా మాట్లాడుకోవడం చూపిస్తాడు. ఇదంతా చూసిన పిల్లాడు రెచ్చిపోయి తన తల్లిదండ్రులు ముందులాగే ఎంతో ప్రేమగా ఉండాలి అని చెప్పి కోరుకుంటాడు. ఎందుకంటే వీళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడే పిల్లాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే వాళ్ళు నార్మల్ గా ప్రేమగా ఉన్నట్లు బిహేవ్ చేస్తారు. 3 కోరికలు తీరిపోవడంతో ఆ సైతాన్ నరకలోకానికి వెళ్లిపోతాడు. అక్కడికి వెళ్ళాక ఈ సైతాన్ వాళ్ళ రాజు ఇతనిపై చాలా కోపడతాడు. ఎందుకంటే ఇతను ఆ పిల్లాడు కోరిన 3వ కోరిక తీర్చినా కూడా ఏమీ యూస్ ఉండదు. ఎందుకంటే ఆ పిల్లాడి తల్లిదండ్రులు ముందు నుంచే ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. దాంతో ఈ పిల్లాడిది ఇంకొక కోరిక పెండింగ్ లోనే ఉంటుంది. దాంతో వెంటనే సైతాన్ ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లి నీ 3వ కోరిక ఏంటో కోరుకో అని చెప్తాడు. దాంతో ఆ పిల్లాడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన చిన్నప్పుడే చనిపోయిన తన తమ్ముడిని తెచ్చివ్వమని చెప్తాడు. దాంతో కోరిక తీర్చేసిన తరువాత ఆ సైతాన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తన తమ్ముడిని చూసిన ఈ పిల్లాడు ఎంతో ఆనందిస్తాడు. ఇలాంటి ఛాన్స్ మీకు వస్తే మీరేం కోరుకుంటారో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.